నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి ఎట్టకేలకి పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వచ్చేసింది. మరి దీనిపై మరింత సమాచారం ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. మరి దాంట్లో ఏముంది సార్? మరి ఇప్పుడు యాక్సిడెంటా ఏంటి అనేది? ఇంజురీస్ని అన్నిటినీ ఎగ్జామిన్ చేసిన తర్వాత అంతా అది యాక్సిడెంట్కి సంబంధించిన ఇంజురీసే కానీ ఎవరైనా బ్లంట్ వెపన్తో కానీ షార్ప్ ఎడ్జ్ వెపన్తో కానీ కొట్టిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఇక్కడ బయలుదేరిన 11 గంటల 3 నిమిషాల నుంచి చాలామంది రోడ్లో ఆయన ఏ ఏ షాపులకు వెళ్ళాడు, ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చి ఆయన షాపుల్లో ఇది మన 2-3 దగ్గర యాక్సిడెంట్లు చేసుకున్నాడు, హెడ్ లైట్ పగిలిపోయింది, ఒక మెకానిక్ను కూడా మాట్లాడాడు, ఆ తర్వాత పెట్రోల్ పోయించుకున్నాడు, అక్కడ డబ్బులు ఇచ్చాడు, అదేవిధంగా కొందరితో మాట్లాడారు. సో ఇవన్నీ కూడా దాదాపు చాలామందిని ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇంకో విషయం ఏమిటంటే వారి విసిరాలో కానీ విషప్రయోగం జరగడం కానీ అటువంటిది ఏమీ లేదు. అది కాకుండా కొందరు ఐ విట్నెస్ని ఎగ్జామిన్ చేశారు, వారి కండిషన్ ఏమిటి అని. ఒక్కొక్కళ్ళకు అలవాటు ఉంటుంది, ఆ అలవాట్లలో కొంచెం ఎక్కువైన దానివల్ల లేకపోతే ఎండ దెబ్బకు ఈయన సొమ్మసిల్లి పడిపోయి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ ఈ ఫాల్ ఫ్రమ్ ది వెహికల్ అనే ఉంది యాక్సిడెంట్. అదేవిధంగా ఎవరైతే ఈయనది యాక్సిడెంట్ కాదు ఎవరో కొట్టి చంపారు అని ఎవరైతే వాదించారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఏదైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి, మేము వాళ్ళపైన కేసులు పెడతామని పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చి వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే వాళ్ళందరూ కూడా జరిగిన విషయాలు చెప్పారు. అదేవిధంగా దాదాపు 50 మంది విట్నెసెస్ని ఎగ్జామిన్ చేశారు, ఇంకా పైనే కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. సో ఆ విధంగా వెహికల్ మోటార్ సైకిల్ ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ఫస్ట్ హెడ్ లైట్లు ఎక్కడ పగిలిపోయాయి, ఆ తర్వాత ఆయన అదేవిధంగా పెట్రోల్ ఎక్కడ పోయించుకున్నారు, ఇవన్నీ క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టు, విసిరా రిపోర్టు ఇవన్నిటిని జోడించి తర్వాత పోలీసులు ఇది యాక్సిడెంట్గా అనే పిఎంఓ వచ్చింది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్టు ద్వారా ఈ స్టమక్ కంటెంట్ అనలైజేషన్, తర్వాత ఐ విట్నెసెస్, తర్వాత సీసీ ఫుటేజెస్ ఇవన్నిటి ఆధారంగా అన్నిటిని క్రోడీకరించి ఎక్కడ ఎటువంటి తప్పులు లేకోకుండా ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా చేసి ఇది యాక్సిడెంట్ అని తేల్చారు. అంటే సార్ ఇప్పుడు పోస్ట్ మార్టం వచ్చేసింది కాబట్టి రిపోర్టు ఇక్కడతో మిస్టరీ వీడిపోయింది అనుకోవచ్చు అంటారు. ఫర్దర్గా ఏమన్నా ఉంటుందా? ఏముంటుంది, ఫర్దర్గా ఏముండదు, ఏమేమి ఉండదు. యాక్సిడెంట్ అని క్లియర్ కట్గా సో మెనీ విట్నెసెస్ ఆర్ దేర్, సో మెనీ వీడియో క్లిప్పింగ్స్ ఆర్ దేర్, సో మెనీ డైరెక్ట్ ఐ విట్నెసెస్ ఉన్నాయి. అందువల్ల డెఫినెట్గా ఈ కేసుని ఇంకా క్లోజ్ చేస్తారు. అంటే మరి వచ్చినటువంటి అనుమానాలు అన్నింటికి చెక్ పెట్టేసి అంతే కదా. వచ్చిన అనుమానం వ్యక్తం చేయడం మానవ సహజం. ఇప్పుడు మనకు సంబంధించిన వాడు, మన మతం వాడో, మన కులం వాడో, మన పార్టీ వాడో, ఎవరైనా ఇప్పుడు మా పార్టీ ఏదో కాంగ్రెస్, టీడీపీనో, టీఆర్ఎస్ ఏదో ఒక పార్టీకి సంబంధించిన నేను అనుకో, మా నాయకుడు ఎవరికైనా దెబ్బ తగిలి కింద పడి చచ్చిపోతే సహజంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా కఠినంగా ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడింటారు కాబట్టి కొన్ని సమస్యల పైన కఠినంగా వ్యవహరించి ఉంటారు. అందువల్ల వాళ్ళపైన ఏదైనా అనుమానాలు వ్యక్తం చేసేది సాధారణం, సహజం కూడా. అందువల్ల పోలీసు వాళ్ళు కూడా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని తొందరగా అంటే క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా కలెక్ట్ చేసి ఈ అనాలసిస్ చేసి ఈ సీసీ ఫుటేజీలన్నీ పిలిచి, అదే కాకుండా ఎవరైతే అనుమానాన్ని వ్యక్తం చేశారో, ఎవరైతే ఆయన్ను చంపే ఉంటారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చినారో వాళ్ళందరినీ పిలిపించి మీరు ఏ ఆధారంతో ఈ విధంగా చంపారని చెప్తున్నారు, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, మీకు తెలియకుండా మీ బంధువర్గంలో వాళ్ళు కానీ మీ స్నేహితులు కానీ వారి చావును గురించి ఏమైనా వ్యక్తపరిచారా అనేటువంటివన్నీ క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ స్టేట్మెంట్ కలెక్ట్ చేసి ఇటువంటి ఫౌల్ ప్లే ఏమీ లేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ను ఒకసారి చూసుకొని, అదేవిధంగా ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ను చూసేసుకొని, అదేవిధంగా ఈయన రోడ్లో వచ్చేటప్పుడు చాలామందితో మాట్లాడారు, పెట్రోల్ పోయించుకున్నారు, కొన్ని పర్చేజ్ చేశారు, కొన్ని డబ్బులు కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో ఇటువంటివన్నింటినీ ఎగ్జామిన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్ అన్ని రికార్డ్ చేసి టైమింగ్ ఆయన కాదా, అక్కడెక్కడ ఆ టైంకి వస్తే ఆయన లాంటి మనిషి ఎవరన్నా ఉన్నారని వ్యక్తపరిచారు కాబట్టి అవన్నీ క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి కాదు ఈయన ఈ విధంగా జరిగింది యాక్సిడెంటు,
ఇది యాక్సిడెంట్. అదేవిధంగా కొన్ని కార్లు వచ్చాయి ఆ టైంలో, వాళ్ళని అందరినీ కూడా ట్రేస్ చేసి, మోటార్ సైకిల్ వాళ్ళని ట్రేస్ చేసి, సో ఆ కార్లు వచ్చిన టైమింగు, వాళ్ళ నంబర్లు గ్రహించి, వాళ్ళ ఓనర్లు, ఆ రోజు కారులో ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత ఈ డెసిషన్కి వచ్చారు. ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ యాక్సిడెంట్ అని. సార్ కుటుంబ సభ్యులు అయితే మాకు ఎవరిపైన అనుమానాలు లేవు, మీరే కేసు అంతా టేకప్ చేసుకోండి అని చెప్పారు ప్రీవియసే. మరి ఇప్పుడు మామూలుగా క్రిస్టియన్ మిషనరీస్ చూసుకుంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, చాలా డౌట్స్ వ్యక్తం చేశారు వాళ్ళు. పాస్టర్ గారిని చంపేశారని చెప్పేసి, అట్లా ఇట్లా అనేసి ముందు ఒక దగ్గర పడేశారు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేశారని చెప్పి కొంతమంది ఆరోపణ కూడా చేస్తున్నారు కదా. మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ దీన్ని ఏమైనా రీపోస్ట్ మార్టం చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి అంటారా? ఇప్పుడు ఒకటి నేను ఇంత క్రితమే చెప్పా, మాకు ఈ స్టేట్ పైనే నమ్మకం లేదు అంటే ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ని మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసేట్టుగా ఉంటే వేరే వాళ్ళ ద్వారా చేయించవచ్చు. అది ఎవరు ఇవ్వాలి? కిత్తన్ కిన్ ఇవ్వాలి. అదేవిధంగా కిత్తన్ కిన్ను అనుమానపరిచి, లేదు కోర్టులో వేసి, హైకోర్టులో వేసి మాకు ఈ చావు మీద అనుమానం ఉంది, రీపోస్ట్ మార్టం జరిపించాలి అంటే హైకోర్టు వాళ్ళు వేస్తే మళ్ళీ బాడీని ఎగ్జిక్యూమినేట్ చేసి తర్వాత రీపోస్ట్ మార్టం చేస్తారు. ఆ విసిరా కంటెంట్స్ని ఏమైతే అది ప్రిజర్వేషన్లో పెట్టి ఉంటారు, ఇటువంటి ఏమైనా వస్తాయని 3 months 90 days దాకా. సో అవన్నీ కూడా మళ్ళీ ఎఫ్ఎస్ఎల్, మాకు స్టేట్ ఎఫ్ఎస్ఎల్ మీద నమ్మకం లేదంటే సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు, అవన్నీ చేస్తారు. ఒకసారి వారి కుటుంబ సభ్యులు మాకు ఎటువంటి అనుమానాలు లేవు ఆయన మృతిపైన అని చెప్తే తర్వాత ఇతర వాళ్ళ సందేహాలతో ఎవరికి అభ్యంతరాలు ఏమీ ఉండవు. ఇతర వాళ్ళు చెప్పుకునే వాళ్ళు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా చెప్పుకుంటారు. సో నాకే స్నేహితుడు అయినా అనుకో పాస్టర్ గారు ప్రవీణ్ గారు, నేను కూడా అంటారు చాలా మంచి వ్యక్తి, నిన్న పోయక ముందు రోజు నాతో మాట్లాడారు, చాలా సౌమ్యుడు, అటువంటి వాళ్ళకి ఎందుకు యాక్సిడెంట్ అయి ఉంటుంది, చాలా జాగ్రత్తగా నడిపాడు, 5 ఏళ్ళు 20 ఏళ్ళుగా నేను చూస్తున్నాను మోటార్ సైకిల్ చాలా జాగ్రత్తగా నడుపుతాడని. నాకు అనుమానం ఉంటాయి, అనుమానాలు వ్యక్తం చేయొచ్చు, అంత మాత్రం చేత ఫ్యాక్ట్ కాదు కదా. ఏది ఏమైనా ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసిందనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మరీ అనుమానం ఉంది అని ఎవరైనా చెప్తే రిపోర్ట్స్ మాత్రం ఉంటే ఉండొచ్చు, చెప్పలేము. సార్ మరి మీ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మీరున్న టైంలో ఎప్పుడైనా రీపోస్ట్ మార్టం అనే సంఘటనలు జరిగాయా సార్? చాలా సందర్భాల్లో జరిగాయి. ఒక కానిస్టేబుల్ మాంకాళి పోలీస్ స్టేషన్ మీద దొరికినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు వ్యక్తపరిస్తే రీపోస్ట్ మార్టం, చాలా కేసుల్లో రీపోస్ట్ మార్టం జరిగిన సందర్భాలు ఉన్నాయి. రీపోస్ట్ మార్టం ఎప్పుడు అంటే పోస్ట్ మార్టంలో అనుమానాలు ఉన్నప్పుడు, అదేవిధంగా సరిగా కండక్ట్ చేయలేదు అన్నప్పుడు. ఇప్పుడు ఇటువంటి కేసుల్లో అన్నిట్లో కూడా ముందు కాలంలో లాగా కాదు కదా, ఎగ్జామినేషను ఇటువంటి అనుమానాస్పద కేసుల్లో అంతా ఎంఆర్ఓ ఇంక్వెస్ట్ పెడతారు, పోలీసు వాళ్ళు పెట్టరు. ఆయన ఇస్ అ మ్యాజిస్ట్రేట్, ఆయన ఇంక్వెస్ట్ పెడతాడు. సో అక్కడేమీ అనుమానంలో ఆ ఇంక్వెస్ట్ ప్రొసీజర్ రాసేటప్పుడు కూడా ఇన్ కెమెరా మొత్తం వీడియోగ్రఫీ చేస్తారు. అదే కాకుండా పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా మొత్తం వీడియో తీస్తారు, ఆయన ఎక్కడెక్కడ కోసేది, ఏమేది, ఇంజురీస్ మెజర్ చేసేది అన్నీ ఉంటాయి. కాబట్టి ఇటువంటి దాంట్లో అవసరం లేదు. బట్ చాలా సందర్భాల్లో జరిగినాయి, నా హయాంలో చాలా జరిగాయి, రీపోస్ట్ మార్టం జరిగాయి. రీపోస్ట్ మార్టం జరిగాక కూడా సార్ ఏమైనా డిఫరెన్షియేషన్ ఉన్నాయా, కేసెస్లో వచ్చాయి అలాంటి? ఒక్క కేసులో, మర్డర్ కేసులో ఒక్క కేసులో మాత్రం దెర్ ఈస్ అ డిఫరెన్స్, మిగతా దాంట్లో ఎక్కడా లేదు. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, మరి ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసులో రీపోస్ట్ మార్టం కనుక జరిగితే ఏమైనా డిఫరెన్షియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అంటారా, ఉండొచ్చు అంటారా? అంటే ఇన్ని రోజులు డిలే చేశారు కదా, యాక్సిడెంట్ అనేది చెప్పడానికి ఇంత కాలం పట్టింది కదా, ఇంత టైం పట్టింది, దగ్గర దగ్గర నెల అయిపోతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది. అది విట్నెస్లు ఎగ్జామిన్ చేశారు, దాదాపు వాళ్ళు 50-60 మందిని అంటున్నారు, కానీ నాకు తెలిసి 200 మందిని ఎగ్జామిన్ చేశారు. ఇన్ని మందిని ఇన్ని పోలీస్ స్టేషన్ ఏరియాల్లో దాదాపు 300-400 కిలోమీటర్లలో ఉండే పరిధిలో ఉండే ప్రతి కిలోమీటర్లో ఆయన ఎప్పుడు బయలుదేరారు, ఎక్కడ ఫొటోస్, ఎక్కడ అన్నీ కలెక్ట్ చేశారు. సో దీనివల్ల సమయం పడుతుంది, అంతేగాని 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు కదా. 1 year 1 month, 1 month ఈజ్ నియర్ వెరీ స్మాల్, 1 month కూడా కాలేదు. కాబట్టి ఐ డోంట్ థింక్ ఈ కేసులో రీ ఎగ్జామినేషన్ ఆఫ్ పోస్ట్ మార్టం జరుగుతుందని నేను అనుకోను. థ్యాంక్ యూ సార్.